హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో ప్రస్తుతానికి మనం 26,000 కాల్ అనేది సెల్ చేసాం. ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మార్కెట్ అనేది రావడం అనేది జరిగితే ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, చూసారా? దీన్ని టార్గెట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఇంకా ఎక్కువగా వీక్గా ఉందంటే నెక్స్ట్ మనకి పివోట్ ఏదైతే ఉందో ఈ పివోట్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి, 58 అనేది. సో ఇక్కడ నుంచి కూడా మనం తీసుకున్నట్టయితే మన ఎంట్రీ దగ్గర నుంచి మనకు ఒక 12-13 పాయింట్లు టార్గెట్ అయితే కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ టార్గెట్ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉందంటున్నానంటే, సో ఇది ప్రీవియస్గా ఒక స్వింగ్ సపోర్ట్ కాబట్టి డెఫినెట్గా ఎవరైతే పైకి వెళ్తుందని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టాప్ లాస్లు పెట్టే అవకాశం ఉంది. సో ప్రాబ్లీ ఇది స్టాప్ లాస్ హంటింగ్ కోసమైనా ఈ లెవెల్ దాకా రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ఎనీహౌ ఇది ఒక డబుల్ టాప్ క్రియేట్ చేసింది. దాని తర్వాత ఇక్కడ కొద్దిగా సపోర్ట్ అనేది తీసుకుంటున్నమాట వాస్తవం. బట్ ఎవ్రీ రైజ్లో కూడా సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ప్రాబ్లీ ఈ లెవెల్ని హిట్ చేయటం అనేది జరగడానికి, అంటే ఈ లెవెల్ని రీచ్ అవ్వడానికి ప్రాబిలిటీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళి అగైన్ ఈ యొక్క హైని టెస్ట్ చేయడానికి ప్రాబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో వెరీ షార్ట్ టర్మ్లో కొద్దిగా మనకి బ్యారిష్ మూవ్ అనేది రావడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో చూద్దాం. ఒకవేళ ఇది స్ట్రాంగ్గా రిట్రేస్మెంట్ తీసుకుందనుకోండి, ఈ యొక్క పాయింట్ అనేది మన ఎగ్జిట్ పాయింట్ అనేది పెట్టుకుందాం, 96 అనేది. సో ఈ లెవెల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. 75 అనేది మనం ఒక టార్గెట్ లాగా పెట్టచ్చు. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఎగ్జిట్ అయిపోయాను. మంచి మూవ్ అయితే బ్రేక్అవుట్ అయినాక రావడం అనేది జరిగింది. సూపర్ మూవ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.